హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనకి షూటింగ్ అయితే అయిపోవడం అంటే అది కాదు. సో ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసేసారు మెంబర్స్ని, కొంతమందిని హోల్డ్లో ఉంచారు. సో అది ప్రాసెస్ ఎలా జరిగింది, ఏం జరిగింది. సో 22 మంది మాత్రం ఎలిమినేట్ అయితే అయిపోయారు. 44 మందిలో 22 మంది ఎలిమినేట్ అయ్యారు. కొంతమంది 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు, 9 మెంబర్స్ని హోల్డ్లో ఉంచారు. సో ఇదంతా ఏం జరిగింది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, ఎలా జరిగింది ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. సో ఇది మీకు ఫస్ట్ ఒక కాల్ లేని అతను అయితే సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ టైం బిగ్ బాస్కి. సో అతను ఏంటి, అతను ఎవరు, అది ఎలా ఉండబోతుంది, అతను ఎలా టాస్క్లు పర్ఫార్మెన్స్ చేయబోతాడు అనేది ఒక వైబ్ అనేది అయితే క్రియేట్ అవ్వబోతుంది. అదేంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము. సో మనకు జడ్జెస్గా అయితే చాలా అసలు మన అభిజిత్ కానీ, ఇంకా నవదీప్ కానీ, బిందు కానీ, వీళ్ళైతే చాలా బాగా అసలు సెలెక్ట్ చేశారంట. ముగ్గురు మంచి టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి, వాళ్ళు మైండ్ గేమర్స్ కాబట్టి వాళ్ళు ఎలా చేశారు ఏంటనేది కూడా చూద్దాము. సో మనకు ఆగస్టు 9th రోజు అయితే 9 మందికి అయితే ఆడిషన్ జరిగింది. ఆ రోజు గంటన్నర చేశారు. అయితే సెకండ్ డే షూటింగ్ అయితే ఆగస్టు 10th 35 మందికి ఆడిషన్స్ చేశారు. 35 మంది అండి లిటరల్లీ. సో వాళ్ళకు అంటే తొందరగా పని కానిచ్చారు. 20 minutes to 30 minutes మాత్రమే చేశారు. అలాగే మనకి అసలు 22,000 మంది 22,000 మంది అప్లై చేస్తే 300 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ 300 మంది నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. ఇదంతా ఆషమాషి కాదండి. 322,000 మందిలో నుంచి 300 మందిని ఫిల్టర్ చేసి, మళ్ళీ అందులో నుంచి 100 మందిని ఫిల్టర్ చేసి ఆ వీడియోలను చూస్తే వాళ్ళకి ఎంత బుర్ర హీట్ ఎక్కువ ఉంటుంది అనేది ఆలోచించండి. అంటే ఒక కామనర్ని సెలెక్ట్ చేయడానికి అంటే ఒక 6 మెంబర్స్ని మొత్తం ఇందులో నుంచి అంటే ఒక 6 మెంబర్స్ కాదండి, 15 మెంబర్స్కి షో అనేది జరగబోతుంది. కాబట్టి ఆ 15 మెంబర్స్ కోసం ఎంత బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ జరిగి ఉంటుంది అనేది ఆలోచించండి. అలాగే మనకు అయితే ఇందులో 22 మందిని అయితే తీసేస్తారండి. మొత్తం ట్రాన్స్జెండర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీస్తారంట. సో సిద్దిపేట మోడల్ ఈయన కొంచెము బాగానే అంటే కొంచెం స్టేజ్ ఫియర్, ఆ కెమెరా ముందు భయపడ్డాడంట. సో అలా భయపడి అతన్ని సిద్దిపేట మోడల్ని చులకన కూడా చేశారంట చాలామంది. సో చులకన చేసినా కూడా కొంతమంది అతని తరపున మాట్లాడారంట అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు. అలాగే ఉత్తర ప్రశాంత్, అలాగే మనకి చంద్రముఖి, అంకిత నాయుడు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళని కూడా తీశారంట. అంకిత నాయుడు కూడా అసలు అటెండ్ అవ్వలేదు, బట్ ఏమీ ఆడిషన్ అవ్వకముందే తీశారంట. అలాగే డ్రా క్వీన్ మను మల్లీశ్వరి, వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట చాలామంది. ఎండి సమీర్, యశ్వి, నర్సయ్య, ఈయన ఒక న్యూస్లో మనకు గద్దర్ లాగా వేషధారణ ఉంటుంది న్యూస్కి సంబంధించి. అలాగే ఖమ్మం కోటేష్, అలాగే అగ్ని, ఇతను మేకప్కు సంబంధించిన అతను అనమాట. అలాగే వినూతం చిట్టి, అలాగే మాధురి, ఇంకా ఎవరో అడల్ట్ కంటెంట్ ఇచ్చే అతను అని అన్నారు, పేరైతే తెలియదండి. అలాగే ఒక పంతులు కూడా మనకు ప్రోమోలో వేశారు, ఆ పంతులు కూడా. అలాగే విరాట్ కోహ్లీ డూప్ అంట అతన్ని కూడా. ఫార్మర్ రవి, ఈయన ఆల్ ఇండియా అందగాడు రవి. అలాగే మనకి జన్నిత్, ఈయన చాలా చిన్న పిల్లడట, ఈయనని తీసేయలేదు. అట్లా ఎట్ ద సేమ్ టైం ఇతనికి ఏమీ స్టార్స్ అవి కూడా ఇవ్వలేదట. ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి ముందు టాస్క్లు ఆడినా ఏదన్నా వాగ్వివాదం చేసినా కూడా ఏమి అనలేకపోతారని కూడా అతన్ని సెలెక్ట్ చేయలేదంట. 2-3 years తర్వాత అవకాశం ఇస్తామన్నట్టుగా చెప్పారంట. అలాగే రవి ఆల్ ఇండియా అందగాడు, ఇతను అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించిన టాపిక్, అంటే అమ్మాయిలు గ్రేటా అబ్బాయిలు గ్రేటా అనే టాపిక్ ఇస్తే ఏదో బాగానే మాట్లాడంటే కానీ అతన్ని అయితే తీసేయడం అయితే జరిగిందంట. అలాగే ట్రాన్స్జెండర్స్ మొత్తం తీశారండి. అలాగే 3 గ్రీన్ స్టార్స్ అంటే 22 మెంబర్స్ అయితే ఇలా తీసేయడం జరిగింది. ఇంకా చాలా రకాలుగా పరీక్షించి ఉంటారు. సో వీళ్ళంతా ఆషమాషి కాదు. మేబీ ఒక 2-3 ఏమైనా సరిగా వాళ్ళని ఇంటర్వ్యూ చేయకనో, వాళ్ళని సరైన క్వశ్చన్స్ అడగకనో మేబీ ఏదైనా చేసి ఉండొచ్చు. 2-3 అయితే అందరికైతే న్యాయం జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ జడ్జిగా ఉన్నా కొంతమందికి చెప్పలేము. అలాగే మనకు 3 గ్రీన్ స్టార్స్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పవన్ డీమన్ అంట, ఇతనంట వెబ్ సిరీస్ చేస్తాడంట, అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడంట, ఇన్ఫ్లుయెన్సర్ ఈయన కూడా. అలాగే ఒక కాల్ లేని అతను, ఈయన కూడా సెలెక్ట్ చేశారంట. ఆ కాల్ లేని అతను ఎవరంటే కొంచెం
మంచి బాడీ బిల్డర్ అంట అతను. దేవరాగ్ పవన్ ఈ 2 నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరో ఒకరు. అలాగే యూకే మోడల్ శ్వేతా శెట్టి, మనకు ప్రోమోలో ఫస్ట్లో ఒక అమ్మాయి కనిపించింది కదా, ఆ అమ్మాయి. అలాగే అనుష రత్నం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మీకు అనుష రత్నం అని కొడితే వచ్చేస్తుంది. అలాగే దివ్య నిఖిత 1,20,000 ఫాలోవర్స్ ఉన్నారు. వెజ్ ఫ్రైడ్ మోమోస్ అని కొట్టండి, ఆ అమ్మాయి పేరు వస్తుంది. అలాగే శ్రేయ, బెంగళూరుకు సంబంధించిన ఆమె, ఈమె కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆ అమ్మాయి. ఈ 6 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. అలాగే 2 స్టార్స్ 1 స్టార్ వచ్చిన వాళ్ళు హోల్డ్లో ఉంచారు. వాళ్ళు ఎవరు అంటే మాస్క్ మ్యాన్ అంటే, ఈయన 24 అవర్స్ మాస్క్తోనే ఉన్నాడంటే, అసలు మాస్క్ తీయలేదంట. నేను డైరెక్ట్ బిగ్ బాస్ షోలోనే మాస్క్ తీస్తా అని అన్నాడంట. అలాగే సింగర్ శ్రీతేజ కండర్ప, అలాగే కల్కి, సయ్యద్ రోహన్ అబు, అలాగే 70 ఇయర్స్ ముసలావిడ సీతమ్మ అంట. అలాగే ఊర్మిళ చౌహాన్, అలాగే ఒక జవాన్ కూడా పవన్ కళ్యాణ్ అనే. అలాగే షాకీర్ ఇన్ఫ్లుయెన్సర్. అలాగే హితేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అలాగే నిత్య, ఈ అమ్మాయి డాక్టర్ అంట. సో వీళ్ళనైతే హోల్డ్లో ఉంచారు. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మనకి ఇందులో హోల్డ్ ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేశారు కదా. సో టోటల్ 15 మెంబర్స్ని పంపాలి. టోటల్ 15 మెంబర్స్ కదా. సో 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో ఈ హోల్డ్లో ఉంచిన వాళ్ళలో నుంచి కూడా మిగతా మెంబర్స్ అంటే 15 అయ్యే వరకు అయితే సెలెక్ట్ చేస్తారు. అలాగే సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి అగ్ని పరీక్ష షో అనేది జరుగుతుంది. సో అగ్ని పరీక్ష షో జరిగినప్పుడు వీళ్ళు ఒక ముగ్గురిని ఒక్కొక్క మెంబర్ని అలా సెలెక్ట్ చేస్తారు. మిగతా మందికి మాత్రం మనకు ఆడియన్స్ ఓటింగ్ అయితే జరుగుతుంది. సో ఆడియన్స్ ఓటింగ్తోని కొంతమందిని ఇలా మొత్తం ఒక 6 మెంబర్స్ని అయితే పంపచ్చు, లేదంటే 9 మెంబర్స్ కూడా పంపే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఏదైనా జరగచ్చు. సో ఇంత సామాన్యునికి ఇంతగానం ఫస్ట్ టైం అనమాట బీబీ చరిత్రలో ఇలా చేయడం అనేది. సో మరి ఇంకా ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ ముగ్గురు జడ్జెస్ కూడా మనకు బిందు, అభిజిత్ ఒక లెవెల్లో ఒక రేంజ్లో చేశారంట. అసలు చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయంట. ఇంకా ఎలా మనకు ఈ షూటింగ్ అనేది 22 ఆగస్ట్ నుంచి అయితే రాబోతుంది కాబట్టి మనకు టీవీలో గంటన్నర హాట్స్టార్లో వస్తుంది. సో అప్పుడు మనం ఇంకా ఆ షోని అయితే చూడవచ్చు, ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది. అంటే ముందు నుంచే ఇంకా మనకు ప్రోమో కూడా అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో కాకుండా వేరే ప్రోమో కూడా వేస్తారు. సో ఇక్కడ బిగ్ బాస్ని మార్చేద్దాం, డబల్ హౌస్ అంటున్నారు. డబల్ హౌస్ అంటే ఏం లేదండి, అందరు ఏదో అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు డబల్ హౌస్ అంటే అగ్ని పరీక్ష ఒక హౌజు, మెయిన్ బిగ్ బాస్ ఒక హౌస్ అని నేను అనుకుంటున్నా. అలాగే ఇంకొకటి ఏవో కొన్ని వేరే భాషలలో జరిగిన బిగ్ బాస్లో హెల్, హెవెన్ అంటే స్వర్గము, నరకము, లగ్జరీ హౌజు, నార్మల్ హౌజు, ఇట్లా కొన్ని కన్నడ, హిందీ షోస్ ఇలా చేశారు కదా. అందులో అంటే కంటెస్టెంట్స్ని కొంతమందిని ఇందులో ఉంచుతారు, కొంతమందిని ఇందులో ఉంచుతారు. ఫస్ట్ షో స్టార్టింగ్ టైంలోనే ఒక 2-3 పెట్టి వీళ్ళు ఇందులోని పంపిస్తారు, వీళ్ళకి ఇందులోకి పంపిస్తారు టాస్కులు పెట్టేసి. ఏంటంటే ఈ నరకంలో ఉన్న వాళ్ళకేమో లో బడ్జెట్ అనమాట, తక్కువ ఫుడ్, తక్కువ సౌకర్యాలు. అలాగే ఈ స్వర్గంలో ఉన్న వాళ్ళకు మంచి ఫుడ్డు, మంచి సౌకర్యాలు, మంచి బెడ్, ఫుడ్, అన్ని రకరకాల సౌకర్యాలు, హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి ఉంటారు. మనకు బిగ్ బాస్ 8లో కూడా అలానే జరిగింది కదా. బిగ్ బాస్ 7లో కూడా ఒట్టి బెడ్ లేని మంచాల మీద ప్రియాంక వాళ్ళు పడుకునేవాళ్ళు. అలాగే పవర్ స్టార్ ఏదో సంథింగ్ ఏదో వస్తే వాళ్ళు ఒక మంచి లగ్జరియస్ రూమ్లో ఉండేవాళ్ళు. అదే కాన్సెప్ట్, ఇంకా పెద్దగా తేడా ఏం ఉండదు నాకు తెలిసినంత వరకు. దాన్ని ఇంకా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. కానీ ఈసారి అయితే బిగ్ బాస్ షో అయితే హిట్ అవ్వడం అయితే కన్ఫామ్గా నాకు అనిపిస్తుంది. సో ఇంకా మనకు వాయిస్ అంటారా, వాయిస్ మేబీ కొన్నిసార్లు మార్చచ్చు. అంటే బిగ్ బాస్ని మార్చేద్దామంటే ఏమైనా లేడీ వాయిస్ ఏమైనా పెడతారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు, లేడీ వాయిస్ పెడతారు, అలాగే క్యాప్టెన్స్తో మాట్లాడిస్తారు, సంథింగ్ ఇలా ఏదేదో అంటున్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది. సో ఇంకా మీరు అంతా ఏదో అంటే జస్ట్ ఒక హైప్ని క్రియేట్ చేయడానికి, ఏదో చూడాలి అనడానికి మొత్తం మళ్ళీ అదే టాస్కులు, అదే రణరంగం, అదే రచ్చ, అదే ఆర్గ్యుమెంట్స్ అట్లనే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ చిన్నగా డిఫరెన్స్ చేస్తారు అంతే. ఇప్పుడు మనం కూడా చూడలేదా, అరే వీళ్ళకు టాస్క్ ఆడలేదు, వీళ్ళు సరిగా గెలవలేదని చెప్పేసి వీళ్ళకు జాబ్ ఇవ్వడం.
వీళ్ళు టాస్క్లో గెలిచిన వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడము. అంటే చెప్తున్నా ఇలాంటివే ఉంటాయి. ఇంకా ఇక డబల్ హౌస్ అంటే ఒకరికి మామూలుగా ఒకరికి హైగా, ఇదే, ఇంతకు మించి నాకు తెలిసినంత వరకు ఏమి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.